వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల విశేష స్పందనతో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి విన్నవించారు. ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి మొత్తం 37 అర్జీలు ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్ ఏఈ 15 అర్జీలు, రెవెన్యూ తహసీల్దార్ 13 అర్జీలు, మున్సిపల్ కమిషనర్ 2 అర్జీలు, ఎంపీటీఓ 2 అర్జీలు, ఇతర శాఖలు 5 అర్జీలు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా నిర్ణీత కాల పరిమితిలో ప్రజలకు న్యాయం జరగాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొని ప్రజా దర్బార్కు మద్దతు తెలిపారు. ఇవి సీసీ రోడ్లకు పెట్టారా? ఏమ్మా ట్రైన్ ప్రాబ్లమ్, రోడ్లు వేసుకెళ్తే శ్మశానం మంది ఇచ్చి మన కసాడు శ్మశానం 14 to 19 1 పీరియడ్ లో చేశారు. దాని గేట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఆ గేట్ దానివల్ల లోపల చెత్త చెదాలు వేయడం చుట్టుపక్కల వందల పశువులు రాజశేఖర కరెక్ట్ దాని బ్యాక్ సైడ్ శ్మశాన వాటి మీరు తీసుకొస్తే సరిపోతుంది. మనం పెడుతున్నాం సిఎంఆర్ఎఫ్. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఊరికే తిప్పద్దులేండి. అదే జరిగింది కదా, డిస్కస్ జరిగింది. ఫోర్జరీ కేసు పెట్టారా? సరే నేను చూస్తాను. ఓకే கூச்சோண்டு எங்க வாரிசு துரசாமிக்கு வாரிசு கிடையாது. நாங்க தான் வாரிசுன்னு பதிவு பண்ணிக்கிறோம். அவங்க பேர்ல மாத்தினுக்கிறோம். చెప్పండి. ఇళ్ళ స్థలమా? మీకా? అందరికి? ఓ అందరి పేర్లు రాసేసారు. సరే కూర్చోండి. అందరూ అదేనా? కూర్చోండి కూర్చోండి. ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు. ఉచ్చూరు సిసి రోడ్. అదే ఇంతకు ముందు వచ్చారు, నేను చూస్తాను. గొల్లపాలెం అండి. శ్మశానాన్ని కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు. రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి మీ ఊర్లో, మరి అయ్యాడు. అంగన్వాడి బిల్డింగ్ చెట్ల కింద ఉండక్కర్లా, కాదు రెంట్ కి ఇస్తారు అంగన్వాడీ వాళ్ళు. చెట్ల కింద ఉండక్కర్లా, ఉండాల్సిన పరిస్థితి లేదు. గవర్నమెంట్ రెంట్ ఇస్తుంది. వాళ్ళు ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకొని దాంట్లో పెట్టుకోవచ్చు. సరే, అది పూర్తిగా అయిపోయేంత వరకు వీళ్ళు రెంట్ కి తీసుకొని ఉండొచ్చు. గవర్నమెంట్ పే చేస్తారు, కానీ చెట్ల కింద అని చెప్తారు.
గ్రామం గురించి తెలుసుకున్నారా? మీటింగ్ జరగలేదు, 26 అన్నారు. సరే, మీరు అక్కడ ఒకటిగా ఉంటేనే మంచిదని అంటున్నారా? సరే, అధికారికంగా మీకు ఒక విలేజ్ లో ఒక సర్వే జరుగుతుంది. అక్కడ మీరు ఎంపీడీఓకి చెప్పండి, మాకు విడదీయడం ఇష్టం లేదు అన్న విషయం మీరు ఎక్కువ మంది చెప్పండి. హై స్కూల్ దగ్గర నుంచి శివాలయం పోతుంది మేడం, అంటే న్యూ కాలనీ పోయే రూట్ లో అక్కడ సైడ్ కాలం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళంతా రోడ్డు పోలేస్తున్నారు. ఆ గురువు పోయే వాళ్ళంతా గలీజ్ తొక్కుంటూ పోతున్నారు. అది అవసరం మేడం. ఏ పార్టీకి సంబంధించిన? అంగన్వాడీ స్కూల్ 2014లో గవర్నమెంట్ అంగన్వాడీ స్కూల్ సరే, నేను చూస్తానులేండి, ఎంక్వైరీ చేపిస్తాను. సరే, నేను చూస్తాను. ఇప్పుడు ఇల్లరికి పల్లెడుగా వచ్చింది ఎవరు? అంటే ఆ ఇంట్లోనే ఉన్నాడు, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు. అంటే ఆ ఇల్లు వీళ్ళకి వస్తుంది అనుకుని గమ్మన అయిపోయారు. దాన్ని ఇంట్రెస్ట్ తీసుకోకూడదు. ఏ ఏరియా? ఫోన్ నెంబర్ నోట్ చేయండి, నేను పెడతాలే. పెట్టుకోవచ్చు కదా హౌసింగ్. ఎందుకని మా ఆ బాబుకి ఇంటికి ఏం సంబంధం లేదు. లేదు లేదు, మీరు డీటెయిల్స్ ఇవ్వండి, నేను పెట్టిస్తాను. వీళ్ళకి నాన్ ఎక్కడ రాదన్నారు. తర్వాత సిఐ గారు టెస్టింగ్ చేసి కూడా వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చినారు. 19 మందికి వీళ్ళు మాన్ ఎక్కడ వచ్చారు. తర్వాత ఊర్లోనే మానే లేదనేసి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం శుక్రవారం మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా శుక్రవారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి మండలంకి వెళ్ళి ప్రతి మండలంలో ఒక్కొక్క ఊరు సెలెక్ట్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళి ముఖ్యంగా ఆ ఊరి సమస్యలు తెలుసుకొని వాటి నుంచి పరిష్కారం వైపు కూడా మనము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు పదే పదే అందరికీ కూడా నాయకులందరికీ కూడా చెప్తున్నది, గతంలో 5 సంవత్సరాలుగా మనకున్న ఎన్నో సమస్యలు వాళ్ళు సృష్టించేసి రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనకు రాష్ట్రంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి వస్తే గత 10 సంవత్సరాలుగా సమస్యలతో ఈ రోజు నాకు వచ్చిన అర్జీలన్నీ కూడా రోడ్లు లేవని, డ్రైన్స్ లేవని ఎక్కువగా సమస్యలు తీసుకొస్తున్నారు. దాంతో పాటు ల్యాండ్ ఇష్యూస్ కూడా, అంటే ఒకరి పేరు మీద పొలం ఉంటే అది ఇంకోరి పేరు మీద రిజిస్టర్ చేయడం. ముఖ్యంగా వైసీపీ నాయకులు గతంలో 5 సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో జరిపి సర్వే నంబర్లు మార్చేయడం, లేదా వారసత్వం అని వేరే పేర్లు పెట్టి రిజిస్టర్ చేసేయడం, ఇలాంటివి ఎన్నో చేయడం వల్ల ఈ రోజు మనకు ల్యాండ్ ఇష్యూస్, మనకు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం పూర్తయినా కూడా ఇంకా సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారంటే గతంలో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అరాచకం గాని లేదా ఇలాంటి అన్యాయాలు గాని వాటి వల్ల ఇంకా కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు గతంలో ఏదైనా అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు మనం ఈ 1.5 year లో చేసిన అభివృద్ధి పనులు చేస్తుంటే సరిపోయి ఉండేది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఏరియాకి వెళ్ళినా సరే డ్రైన్లు లేవు, రోడ్లు లేవు. ఈ 1.5 సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ప్రతి మండలంలో కూడా 2 కోట్లు శాంక్షన్ చేశారు. దాంతో గ్రామీణ ప్రాంతాలంతా కూడా మనం రోడ్లు వేసుకున్నాం. అలాగే మున్సిపాలిటీ టౌన్స్ లో కూడా మనకున్న 2 మున్సిపాలిటీలు, అటు నాయుడుపేట కావచ్చు, ఇటు సూలూరుపేట టౌన్ లో కూడా మనకు 2 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు రోడ్ వర్క్ కూడా అందరికి అన్ని ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడంతా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అలాగే త్వరలోనే మనకు డ్రైన్స్ కూడా, ఎందుకంటే రోడ్ల మీద అంతా కూడా డ్రైన్స్ లేక చెత్త అంతా వచ్చి లేదా వాటి వల్ల ఈగలు వచ్చి ఎంతో మంది ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. కాబట్టి డ్రైన్స్ కూడా మన మున్సిపల్ మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు మనకిటు సూలూరుపేటలో 16 కోట్లు, అలాగే నాయుడుపేటలో 18 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు అలాగే నాయకులు కూడా కలిసి
ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేస్తున్నారు. త్వరలోనే మీకు డ్రైన్స్ అన్ని కూడా త్వరలోనే పెడతాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రజా దర్బార్లు కానీ లేదా సోమవారం ఎప్పుడు ఏదో ఒక రోజు వారంలో అధికారులు ఎంబడి పెట్టుకొని సమస్యలో ఉంటే రండి అని చెప్పని అన్న దాఖలాలు ఎప్పుడూ లేవు. ఏమంటే గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆనాటి ముఖ్యమంత్రి ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి నిధులు ఇవ్వలేదు. అసలు సమస్యలు వాటిని గుర్తించేదానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని చెప్పని వైసీపీ నాయకులు కానీ వైసీపీ శాసనసభ్యులు కానీ ప్రజలకు మొహం చాటేసేవాళ్ళు. పిరికి పందల్లాగా మొహం చాటేసి వెళ్ళేవాళ్లే కానీ ప్రజా సమస్యలను తీర్చే దాంట్లో ఎవరూ ముందుండలే. చివరకు ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనకు వచ్చినప్పుడు పరదాల చాటును పోయాడే గాని మన ముఖ్యమంత్రి లాగా ప్రజల్లోకి వచ్చి ఏమిటి మీ సమస్యలు ఏంది, ఏం కావాలా, ఏమని అడిగిన దాఖలాలు ఎప్పుడూ లేదు. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులను కూడా మీరు గ్రామాలకు వెళ్ళండి, టౌన్లో వెళ్ళండి, వార్డులు తిరగండి, లేదా ప్రజా దర్బారు ద్వారా ఓపెన్ గా చేయండి, పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలో మన సూలూరుపేట శాసనసభ్యురాలు అందరికంటే ముందుగా ఉంది. గుడ్ మార్నింగ్ సూలూరుపేట, గుడ్ మార్నింగ్ నాయుడుపేట అని పెట్టి వార్డుల్లో తిరిగేది ఒక్క మన శాసనసభ్యురాలే. రాష్ట్రంలో ఎవరు కూడా ఆ విధంగా పరిష్కారం చేయాలి. ఆమె ప్రజా సమస్యల పట్ల, ప్రజల యొక్క బాగోగుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. నిత్యం మనం ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజలతో మమేకం కావాలనే ఒక ధ్యేయం.